ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ స్పీడ్ పెంచారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులే టార్గెట్ గా దాడులు, హత్యలు జరుగుతూ ఉండటం, శాంతి భద్రతలు అదుపు తప్పటం వంటి వాటిని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. వైసీపీనే టార్గెట్ చేసుకుని అధికార టీడీపీ కూటమి చేస్తున్న దాడులను నిరోధించేందుకు ఈ విషయంలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ కలుగచేసుకునే విధంగా వ్యూహాత్మకంగా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు కూడా ఏపీలో అదుపు తప్పాయని, వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటనకు సంబంధించి, అలాగే పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి వ్యవహారంపైన గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని ఇప్పటికే జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వీటిని నిరసిస్తూనే ఢిల్లీ నివేదికగా పోరాటం చేసేందుకు జగన్ సిద్దమయ్యారు. దేశ రాజధానిలో జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ విపక్ష పార్టీలకు జగన్ ఆహ్వానిస్తూ అందరినీ ఏకం చేసి తమ పోరాట కార్యక్రమానికి మద్దతుండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే జూలై 24 ఢిల్లీలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వైసీపీ కీలక నాయకులంతా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఢిల్లీలో ధర్నా సమయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కూటమి హత్యాకాండల గురించి ధర్నా చేసే ప్రాంగణంలో ఫోటోలు, వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి జరుగుతున్న హింసకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, వీడియోలను ప్రదర్శించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ ఎగ్జిబిషన్ కు మీడియా అంతటినీ ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను హైలైట్ చేయటమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వైసీపీ పేర్కొంది.